మాకు తెలిసిన ఒక సహోదరి యొక్క కుటుంబము విషయముని మీ యొద్దకు తీసుకొస్తున్నా. వాళ్ళ విషయంలో ఏం జరిగింది అన్న విషయం చూస్తే, ఆ సహోదరుడు చక్కటి జాబ్ చేస్తున్నాడు, తన భార్య కూడా జాబ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. చక్కగా చదువుకున్నారు, మరి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి డిఎస్సి రాసినారు, టెట్ ఎగ్జామ్ రాసినారు. హిందీ పండిట్గా జాబ్ కొట్టాలి, టీచర్ గవర్నమెంట్ జాబ్ రావాలని ఎంతగానో ఇంట్లో పనులన్నీ మానేసి, ఇంట్లో పనులు తన భర్తే చూసుకుంటూ, తన తల్లి చూసుకుంటూ, తన భార్యని ఎప్పుడు రేయింబొగులు చదివించేవాడు. తినడము, చదవడం, కోచింగ్కి వెళ్తా ఉన్నాడు, అన్ని బుక్స్ తీసి ఇచ్చినాడు. ఉద్యోగం ఎట్లో గట్లా సంపాదించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసినాడు. రేయింబొగులు చదువుతున్నారు, చదివే తప్ప ఇంక వేరే పని ఏది లేకున్నాడు. కానీ ఎగ్జామ్ టైం వచ్చింది, బాగా చక్కగా చదివినారు, కోచింగ్ చేసుకున్నారు. కానీ ఉద్యోగం ఎగ్జామ్ కూడా రాసినారు, అనుకున్నంత మార్కు రాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసినా తన వల్ల కాలేదు. దిగురుకు వాళ్ళు ఎంత మార్కులు వస్తుందో ఆ మార్కుల కంటే చాలా తక్కువ వచ్చినాయి. వాళ్ళు పొందాలని ప్రయాసపడినారు, పరిగెత్తినారు. ఆ ఉద్యోగం ఎట్లో గట్ల సంపాదించాలని ఎంతో పరిగెత్తినారు, ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడినారు. రేయింబొగుళ్ళు చదివినారు, కోచింగ్ తీసుకున్నారు, బుక్స్ అన్నీ చదివినారు. కానీ పొందాలని ప్రయాసపడి పరిగెత్తిన ఆ సహోదరి, ఆ కుటుంబం వల్ల కాలేదు. దేవుడు కరుణిస్తేనే జరుగుతుంది అనే విషయం వాళ్ళు గ్రహించలేకపోయినారు. ఆ సంగతి వాళ్ళకి మరుగ్గా ఉంది, రహస్యంగా ఉంది. దేవుని వాక్యం అంటుంది, ఆయన ఎవరిని కరుణిస్తాడో వాణ్ణి కరుణిస్తాడు, ఎవని ఎడల జాలి చూపుతాడో వాని ఎడల జాలి చూపుతాడు అంటాడు. ఆయన ఎవరిని కనికరింపగోరునో వాణ్ణి కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాణ్ణి కఠినపరచగోరును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు అంటాడు. ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు అంటున్నాడు. కనుక దయచేసి ఒక వ్యక్తి ఒక కార్యము జరగాలంటే, ఆశించింది దొరకాలి అంటే, ఎంత ప్రయాసపడినా ఏమీ దొరకలేదనంటే దేవుడు కరుణిస్తేనే జరుగుతుంది, దేవుడు జాలి పడితేనే జరుగుతుంది తప్ప మనిషి చేతుల్లో లేదు.